రైట్, డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెర్షన్ విందాం. అన్ని పార్టీల వెర్షన్ దాదాపుగా విన్నటువంటి నేపథ్యంలో కత్తి వెంకటస్వామి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? ఉందండి. వెంకటస్వామి గారు నమస్తే. మొత్తం మన ప్యానెల్ ఉన్నటువంటి గెస్టులు అందరూ మాట్లాడింది విన్నారు. ఏంటి ఈ డిజాస్టర్ ప్రెసిడెంట్ అనేటటువంటి కథనాలు వస్తూ ఉండడం, వాటి వెనక ముఖ్యమంత్రికి పిసిసి చీఫ్ కి ఏదో చెడింది అని అనుకోవడం, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పిసిసి చీఫ్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అనేటటువంటి ప్రచారాలు జరుగుతూ ఉండడం, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది చర్చ. నిజంగా అంత వ్యతిరేకత ఉందా పార్టీలో? ఇంటర్నల్ గా పిసిసి చీఫ్ కి అసంతృప్తి నెలకొందా? పిసిసి చీఫ్ ఏం చెయ్యట్లేదా? ముందుగా ప్యానెల్ లో ఉన్న మిత్రులకు, మీకు, వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఎందుకో గాని దేశంలో ఎప్పుడైనా కూడా రాష్ట్రాలలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ సెంటర్ పాయింట్ ఆఫ్ అవుతుంది, అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దానికి సంబంధించిన చిన్న విషయమైనా కూడా అది పెద్ద విషయంగా ప్రతిపక్షాలు, ఈవెన్ అనలిస్టులు అందరూ కూడా దాని మీద దృష్టి పెడతారు. ఎందుకంటే ఒక ప్రధాన పార్టీ 130 సంవత్సరాలు 120 సంవత్సరాల అది ఉంది కాబట్టి పెడతారని అనుకోవచ్చు. బట్ మాకు లేని బాధ, మా ఇంటర్నల్ గా ఉన్నటువంటి గొడవల విషయంలో మాకు లేనటువంటి బాధ మా మిత్రులకు ఉంటది, మా పార్టీ, మా ప్రతిపక్ష మిత్రులకు ఉంటది. అది అదే గమ్మత్తుగా అనిపిస్తుంది, నేను చాలాసార్లు చూస్తా ఉంటా. సో ఇప్పుడు కూడా ఏంటంటే ప్యూర్లీ ఇది ఇంటర్నల్ ఇష్యూ, ఏదన్నా ఉన్నదంటే కూడా ఇంటర్నలే అయినప్పటికీ కూడా ఆ బిగ్ టీవీ ఆయనకి ఏమైందో మరి ఏం అవసరం వచ్చిందో తెలియదు, ఆయన లేని కథనాన్ని సృష్టించింది. మహేష్ కుమార్ గౌడ్ బేసికల్లీ ఒక కాంగ్రెస్ ట్రైన్డ్ వర్కర్ అతను. ఆయన ఎన్ఎస్సిఐ నుంచి పనిచేసినాడు, యూత్ కాంగ్రెస్ లో పనిచేసినాడు, సాధారణ కాంగ్రెస్ లో చిన్న స్థాయి అంటే జిల్లా జనరల్ సెక్రటరీ నుంచి పనిచేసి పిసిసి అధ్యక్షుని వరకు వచ్చినాడు. సో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నిర్మాణం గాని, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఆర్గనైజేషనల్ సెటప్ గాని సంపూర్ణంగా తెలిసిన వాడు. మధు యాష్కి గారు కూడా దీంట్లో పోటీకి వచ్చినారు. చాలా మందికి తెలియదు, ఏదో రేవంత్ రెడ్డి గారి దయాదాక్షిణ్యాల మీద మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ ఆయన్ని కొంతమంది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన యొక్క క్యాలిబర్, ఆయన యొక్క కమిట్మెంట్, ఆయన యొక్క ఆర్గనైజేషనల్ స్కిల్స్, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్, ద వెరీ గ్రేట్ పాయింట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఈ బిలాంగ్స్ టు ది బీసీ సామాజిక వర్గం. రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం సరైన దొరకలేదని కొట్లాడిన నేను ఇక్కడ ఉన్నా. 54 సీట్లు అడిగితే మాకు ఇచ్చినటువంటి ముష్టి 20 సీట్లు. ఇవాళ మంత్రివర్గంలో బీసీలు ఎక్కువ మంది లేరంటే కారణము ఎమ్మెల్యే టికెట్లలోనే మాకు మొండి చేయి చూపెట్టినారు. అలా మేము ఎట్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ అండ్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్ we kept quiet and we supported the whatever the candidates they declared by the AICC and the PCC. PCC అధ్యక్షుడు అడుగడుగున నాలాంటి అన్ని రకాలుగా అర్హత ఉన్నటువంటి అక్కడున్న ఇద్దరు మిత్రులకు తెలుసు నా గురించి. మా డాక్టర్ సాబ్కి అయితే ఇంకెక్కువ తెలుసు, మహేష్ బాబు కూడా తెలుసు. సో నేను 2014లో ఒక క్రిటికల్ టైంలో నేను పోటీ చేసిన. సోనియా గాంధీ నన్ను పిలిచిచ్చింది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మాధవ్ రెడ్డిని టికెట్ కాదని నాకు ఇచ్చింది. నేను 10 ఏళ్ల సర్వీస్ వదులుకొని పార్టీకి వచ్చి 10 ఏళ్ల నుంచి నేను ఫుల్ టైమర్ గా పనిచేస్తున్నా. ఈశాన్య రాష్ట్రాలన్నీ తిరిగిన, వెస్ట్ బెంగాల్ తిరిగిన, కర్ణాటక తిరిగిన, జార్ఖండ్ తిరిగిన, ఏ రాష్ట్రం తిరగలేని 13-14 రాష్ట్రాల ఇన్ఛార్జిగా, గుజరాత్ సహా 14 రాష్ట్రాల ఇన్ఛార్జిగా నేను పనిచేసింది. అట్లాంటి నాకు మొండి చేయి పెట్టండి. కేవలం మొండి చేయి చూపెట్టడం కాదు, కక్ష సాధింపులో భాగంగా 54 సీట్లు అడిగే ధైర్యం నీకు ఎక్కడొచ్చింది అన్నటువంటి ఒక కారణంతో నన్ను ఆయాలు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గారు నా టికెట్ కట్ చేసినారు. అదే రేవంత్ రెడ్డి గారు. ఆయన అయితే 2 చోట్ల పోటీ చేసినాడు, కానీ నాకైతే ఒక టికెట్ కూడా కట్ చేసింది. అయితే ఈ పోరాటంలో నేను ఒకరిని లేను. హనుమంతరావు అన్న దగ్గర నుంచి మొదలుకొని, మహేష్ కుమార్ దగ్గర నుంచి మొదలుకొని, మధు యాష్కి నుంచి మొదలుకొని, పొన్నం ప్రభాకర్ నుంచి మొదలుకొని, సురేష్ శేట్కర్ నుంచి మొదలుకొని
నాలాంటి అత్యంత తక్కువ సర్వీస్ ఉన్నటువంటి నాలాంటి వాడిని కూడా మేము పోరాటంలో ఉన్నాం. కాబట్టి బీసీలకు టికెట్ ఇప్పించే విషయంలో చాలా కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి దాంట్లో మహేష్ గౌడ్ కూడా ఉన్నాడు. బీసీల పట్ల న్యాయం చేకూరుస్తాడు రేపు బీసీసీ ప్రెసిడెంట్ గా అయినటువంటి కాన్సెప్ట్ తో బీసీ వాదానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నటువంటి రాహుల్ గాంధీ వారి యొక్క అభిష్టం మేరకు, వారి యొక్క సపోర్ట్ మేరకు, బహుజన ప్రతిపక్ష అయినటువంటి ఖర్గే గారి యొక్క ఆశీస్సులతోటి, అమ్మ సోనియా గాంధీ గారి యొక్క ఆశీస్సులతోటి, అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి గారి యొక్క సపోర్ట్ కూడా ఉంది. దాంతో ఆయన పిసిసి అధ్యక్షుడు అయింది. మీరు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన అప్పుడు సపోర్ట్ ఉంది, ఇప్పుడు సపోర్ట్ ఏమైనా అటు ఇటు అయిందంటారు. కమింగ్ ఇప్పుడు కూడా పిసిసి ప్రెసిడెంట్ కు ఆయన సపోర్ట్ లేదు అని నేనేమనలేదండి. మీరు కంక్లూజన్ కి వస్తుండే వేరే వాళ్ళు చెప్పిన దాన్ని నేను అనలే. పిసిసి అధ్యక్షుడికి లేదా ముఖ్యమంత్రి గారికి గొడవ ఉంటే అది బహిర్గతం అవుతుంది, ఇవాళ కాకుండా రేపు అవుతుంది. ఇవాళ వరకు అయితే మేము ముఖ్యమంత్రి గారికి సంపూర్ణమైనటువంటి మద్దతుగా పిసిసి అధ్యక్షుడు పాదయాత్ర చేసి ప్రజలలోకి ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్ళినాం. ఎక్కడ మేము ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము కాస్ట్ పరంగా చూడలే. మా పార్టీ ముఖ్యమంత్రిగా, మా పార్టీ యొక్క నేతగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము అన్ని రకాలుగా మహేష్ గౌడ్ కావచ్చు, కత్తి వెంకట స్వామి కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అందరు కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. ఎక్కడ కూడా మేము క్యాస్ట్ బేస్ వెళ్ళలేదు. మరో ప్రశ్న వెంకటస్వామి గారు, ఈ మొత్తం వ్యవహారంలో ఆయన మీద చేస్తున్నటువంటి ఆరోపణలలో ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉండరు, జిల్లాల్లో పర్యటించలేదు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా తక్కువగా మాత్రమే జిల్లాల్లో పర్యటించారు. పార్టీ దేవాలయం లాంటి పార్టీ ఆఫీసును పట్టించుకోవట్లేదు. ఇవన్నీ నిజమా? వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒక్క మాట నేను చెప్తున్నా సార్, బిగ్ టీవీ ఆయనకు కళ్ళు మూసుకొని ఉన్నట్టున్నాడు. మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలకు అవైలబుల్ లేడనేటువంటిది శుద్ధ అబద్ధం. మొన్నటికి మొన్న అతి చిన్న జిల్లా, 9 మండలాలు ఉన్నటువంటి ములుగు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగితే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటలతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, జిల్లా కార్యవర్గంతో ఆయన స్పెండ్ చేసినారు. ఇది రీసెంట్ నేను చెప్తున్నా. మేమెక్కడో మంచిర్యాల నుంచి మొదలుకొని, ఆదిలాబాద్ ఆసిఫ్ నగర్ నుంచి మొదలుకొని భద్రాచలం దగ్గర దాకా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతోటి మహేష్ కుమార్ గౌడ్ అనుక్షణము మా ఇన్ఛార్జితో పాటు, మా ఇన్ఛార్జెస్ తో పాటు ఆయన అనుక్షణము అనుబంధంతో ఉన్నాడు. రెండవది విషయం ఏంటంటే, మహేష్ గౌడ్ కు 35 సంవత్సరాల కాంగ్రెస్ యొక్క అనుబంధం కారణంగా అనేక చోట్ల ఆయన స్నేహితులు, ఆయనతో సహచరులు, ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయన కంటే సీనియర్స్ అందరితో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇంత పర్ఫెక్ట్ గా సెట్ అయినటువంటి పిసిసి అధ్యక్షులు లేడు. బిగ్ టీవీలో చేసిందంతా కూడా కుట్రపూరితంగా, అవగాహన రాహిత్యంగా, అసలు పొంతన లేకుండా ఎవరు చేయించిండ్రు? కమింగ్ టు దట్ మైండ్ ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు మాట్లాడేద్దాం ప్లీజ్. తిరుపతి రెడ్డి, నీకంటే ఎక్కువ నాకు అవసరం ఉంది అది ఎవడు చేయిస్తున్నాడని తెలియడం. మీకంటే ఎక్కువ మాకు అవసరం ఉంది. మా పార్టీ ఎక్కడ పోతే మీకేంది, కానీ మాకు అట్లా కాదు కదా. మా పార్టీలో మా పిసి అధ్యక్షుడు బదనాం అయితే, లేకపోతే మా సీఎం బదనాం అయితే మాకు పార్టీ కష్టం కదా. కాబట్టి మీకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది. మీరు ఇంట్రెస్ట్ చూపడాన్ని కూడా నేను ఆహ్వానిస్తున్నా, సంతోషిస్తున్నా. మీరు కూడా ఎవడు దీని ఇంకా కుట్రదారుడు ఎవడని మీరు అడగడం నేను ఆహ్వానిస్తున్నా. మేము కూడా కుట్రదారుడు ఎవడని మేము శోషణ చేస్తున్నాం, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది స్వయంగా కుట్రదారులు ఎవరనే విషయాన్ని స్వయంగా ఇది మా ఇంటర్నల్ విషయం కాబట్టి పత్రికా ముఖంగా మేము రాకుండా మా కేంద్ర నాయకత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు డెఫినెట్ గా మేము చెప్తాము. స్వయంగా ఒకవేళ ప్రజలకే చెప్పాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తే కనుక స్వయంగా పిసిసి అధ్యక్షులు మీకు కూడా చెప్పాల్సి వస్తే కూడా మా పిసిసి అధ్యక్షులే చెప్తారు, దాంట్లో డౌట్ లేదు. ఇది ప్యూర్లీ మా ఇంటర్నల్ వ్యవహారము. దీని కారణంగా మేమేదో ప్రజా సమస్యలను, ప్రజలకు సంబంధించినటువంటి పనులను ఆపినం అనేటువంటిది అది సరైనటువంటి ఆరోపణ కాదు. మేము ప్రభుత్వం సంబంధించినటువంటి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి.
ఓట్లు కొంటున్నారు, మక్కలు కొంటున్నారు. అకాల వర్షాలు అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి, ఎప్పుడైనా వస్తాయి. ఇది అకాల కాలాలు వస్తాయి. రావద్దు ఓకే, ఓకే వెంకటస్వామి గారు. చేయలేరు. సో వచ్చినప్పుడు ప్రికాషన్ తీసుకునేటువంటి చర్యలన్నీ కూడా ఆయా మంత్రులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ వ్యవహారంలో కుట్రదారులు ఎవరో ఉన్నారనేది చాలా స్పష్టం. ఆ కుట్రదారులకు సూత్రధారి, పాత్రధారి అంతా బిగ్ టీవీనే. బిగ్ టీవీ యొక్క నిగ్గు తేలుస్తాం. బిగ్ టీవీ వెనకాల ఉన్నటువంటి కుట్రదారుల యొక్క నిగ్గు కూడా తేలుస్తాం మేము రైట్ తప్పనిసరి. రైట్. జయరామ్ గారు వెంకటస్వామి గారు అయితే మొత్తం కొట్టి పడేస్తున్నారు. ఏదైనా ఇంటర్నల్ గా చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి గారికి పిసిసి చీఫ్ కి ఆ స్థాయిలో ఉన్నాయని ఆయన భావించట్లేదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా త్వరలోనే బయటపడిపోతాయి అంటున్నారు. కానీ కుట్రదారుడు ఎవరో ఉన్నారు అని అంటున్నారు. ఏమంటారు? ఒక్క నిమిషం చెప్పొచ్చా? వస్తే తిరుపతి రెడ్డి గారు వస్తారు ప్లీజ్. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఎవడు కల్ప్రిటో వాళ్ళు కనుక్కోవాలి. కల్ప్రిట్ కనుక్కోవటం లేదా కల్ప్రిట్ ను దాచిపెడుతున్నారా అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. కల్ప్రిట్ ను వాళ్ళు దాచిపెట్టుకునే లెక్క అయితే మనం చేయాల్సింది ఏం లేదు. కల్ప్రిట్ ను కనుక్కోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ప్రశ్నలు వస్తాయి. ఎవడు వాడు అనేది ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఒక బీసీ నాయకుడి మీద ఒక ఓసీ నాయకుడు ఆడుతున్న డ్రామా లాగా చూడాలా, లేకపోతే ఇక్కడ పిసిసి అధ్యక్షుడి మీద ముఖ్యమంత్రి పెత్తందారితనాన్ని చూడాలా, లేకపోతే ఒక అట్టడుగున వర్గం ఉన్నవాడు అత్యున్నతమైన స్థానంలో ఉండకూడదా అనే ప్రశ్నించుకోవాలా అనేది ఇక్కడ కీలకం. ఇప్పుడు ఇంతకుముందు తిరుపతి రెడ్డి చెప్తున్నట్టుగా సో అది ప్యూర్ గా మనకు సంబంధం లేని విషయం, ప్యూర్ గా అది పర్సనల్. కానీ తను చెప్తున్న విధానం లోపల మాత్రము స్పష్టత ఉంది. జరుగుతున్న విషయంలో అది కూడా ప్రజలకు అవసరం లేదు. ఇక్కడ అవసరం ఉన్నది ఒకటే, మీ ప్రభుత్వ అధికారిక ఛానల్ లోపల మీ ప్రభుత్వంలో ఉండే కీలక నాయకుడి గురించి విమర్శన అస్త్రాలతోని ఒక రోజంతా కథనాలు నడిపించడం లోపల మీరు కళ్ళు మూసుకున్నారా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకు ఇలా జరుగుతున్నది, దాన్ని ఎందుకు ఖండించడం లేదు? అదే దాని వెనకాల బిగ్ టీవీ అనేది ఒక కల్ప్రీట్ అనుకుంటే ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు చెప్తున్నట్టుగా దానికి ఓనరు రేవంత్ రెడ్డి. నేను బిగ్ టీవీ లోపల కొన్ని వందల డిస్కషన్లో కూర్చున్నాను, కొన్ని వందల. నాది వరంగలే కాబట్టి నాది వరంగల్ నడి ఒడ్డున పుట్టినాను నేను హన్మకొండలో. నేను అదే సో విజయ్ ఛానల్లో నేను కొన్ని వందల ఛానళ్లలో కూర్చున్నాను. సో కాబట్టి ఇప్పుడు ఇక జరుగుతున్నది ఏంటంటే, ఛానల్ ఎట్లా పుట్టిందా, ఎట్లా వచ్చిందా, ఎవడి పైసలు మాకు అవసరం లేదు. ఒక నాయకుణ్ణి, ఒక బీసీ నాయకుణ్ణి ఇంత దుర్మార్గంగా పెట్టడం లోపల ఏ కుట్ర దాగి ఉన్నది వాణ్ణి బయట పెట్టమంటున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు లేదు అనుకుంటే మీకు ఉన్న సోర్స్, నిన్న ఒక సోర్స్ అనే మాట మీద కొన్ని ఛానళ్లు మాట్లాడినాయి.